ఏదో ఇంపార్టెంట్ వర్క్ చేస్తున్నట్టున్నారు. హా, లంచ్ చేసేద్దామా? చేసేద్దాం. బా, ఏమైందండి? మా మేనేజర్ ఇచ్చిన వర్క్ పక్కన పెట్టి ఇప్పుడు ఇంతవరకు నేను వేరే వర్క్ చేసుకున్నా. ఇప్పుడు వీడికి ఏం చెప్పాలో అర్థం కావట్లేదు. నువ్వు వెళ్ళి తినేసేనందు, నేను తర్వాత తింటా. సరే. సార్, ఓకే. ఇందాకంతా ల్యాప్టాప్ చూస్తూ ఉన్నారు, ఇప్పుడు ఫోన్ చూస్తున్నారు. నేనెందుకు ఇంకా? అలా కాదు నందు, ఒకసారి రా కూర్చో. ఈ మధ్య వర్క్ బర్డెన్ బాగా ఎక్కువైపోతుంది, అందుకే టైం ఇవ్వలేకపోతున్నాం. ఏమనుకోకు. అంతలా ఏం చేస్తున్నారండి? చెప్పకూడదు అనుకున్నా కానీ నువ్వు అడుగుతున్నావు కాబట్టి చెప్పక తప్పట్లేదు. ఈ మంత్లో నీ బర్త్డే వస్తుంది కదా, నీకోసం ఒక చిన్న గోల్డ్ చైన్ కొందాం అనుకున్నా. అందుకే ఎక్స్ట్రా మనీ కోసం బయట వర్క్స్ కూడా ఒప్పుకుంటున్నా. దానివల్లే 1 వీక్ నుంచి నీకు టైం కూడా ఇవ్వలేకపోతున్నా. ఏవండి, ఒకటి చెప్పనా? మీరు రోజులో 1 గంట నాతో హ్యాపీగా టైం స్పెండ్ చేస్తే వచ్చే హ్యాపీనెస్ వేలకు వేలు పెట్టి బంగారం కొన్నా సరే రాదండి. నాకు కావాల్సింది ఖరీదైన ప్రేమ కాదండి, కంటికి రెప్పలా చూసుకునే ప్రేమ. నాకు తెలిసినంత వరకు ప్రతి అమ్మాయి ఇలానే ఆలోచిస్తుంది. అర్థం చేసుకునే మనస్తత్వం ప్రతి ఆడపిల్ల లక్షణం అంటారు, ఎందుకేనేమో. నువ్వు నెలకి 10,000 సంపాదించినా ఇంట్లో ఇలా అర్థం చేసుకునే భార్య ఉంటే 1,00,000 రూపాయలు సంపాదించిన వాడికన్నా హ్యాపీగా ఉంటావు.